బ్రేకింగ్ న్యూస్. శబరిమలలో ఏపీ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన స్వాములకు ఘోర అవమానం జరిగింది. క్యూ లైన్ ఎక్కడ అంటూ స్వాములు కేరళ పోలీసుల్ని అడిగితే ఒక పోలీసు అధికారి అసభ్యకరమైన సైగలు చేశాడని వాపోయారు ఆంధ్ర స్వాములు. దర్శనానికి వచ్చానండి. వస్తుంటే ముందు బంగారు మెట్లు ఎక్కి అలా వెళ్ళానండి. తిరిగి వస్తే మళ్ళీ ఇటు వచ్చాను. ఒక ఆఫీసర్ వచ్చి దర్శనం అవ్వలేదని అంటే జిప్పిప్పు చూపెట్టినాడండి. క్యూ లైన్ ఎక్కడ అని అడిగినందుకు మన తెలుగు వాళ్ళని అసభ్యంగా ప్రవర్తించారు. ఇక్కడ కేరళ గవర్నమెంట్ అయినా ఒక పోలీస్ అయినా ఆ పోలీస్ ని మనం ఎవరో ఎక్కడ అని అడుగుతుంటే ఆయన దొడ్డిదారిన బయటకు పంపేసి ఆయన లేరు. తమకు జరిగిన అవమానానికి తీవ్రంగా ఆవేదన చెందిన స్వాములు ఆందోళనకు దిగారు. స్వాములు ఆందోళనకు దిగడంతో ఆ అధికారిని పక్కకు తప్పించారు ఆలయ సిబ్బంది. ఇంతకీ ఆ స్వాముల ఆవేదనంటో మీరే వినండి. నిన్న ఉదయం వచ్చాము మేము. ఇక్కడ పరిస్థితులు ఏది సవ్యంగా లేవు. ప్రతి దానికి విసుక్కోను పోలీసు వాళ్ళు కానీ కన్సల్ట్ అథారిటీస్ కానీ ఎవరు రెస్పాన్స్ లేదు. పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. దర్శనానికి కనీసం 16 గంటలు టైం పడుతూ ఉన్నది. ఒక్కొక్కరు భక్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇప్పుడు ఈ రాత్రి వచ్చిన వాళ్ళు రేపు మార్నింగ్ మధ్యాహ్నం దాన్ని కానీ దర్శనం అయ్యేటట్టు లేదు. అక్కడ అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. అన్యదా భావించకుండా భక్తులు ఎవరు ఇప్పుడు రాకూడదని అనుకుంటున్నాం. ఏపీ నుంచి వెళ్లిన స్వాములతో కేరళ పోలీసులు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే రాజా సింగ్. శబరిమలలో ప్రతి ఏడాది ఏదో ఒక సమస్య తలెత్తుతుందని అన్నారు. మన స్వాముల పట్ల ప్రతిసారి ఏదో ఒక చులకన భావంతో చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రాజా సింగ్. శబరిమలకు వెళ్లే తెలుగు వాళ్ల కోసం ఒక కోఆర్డినేటర్ని నియమించాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను డిమాండ్ చేశారు రాజా సింగ్. స్వాములతో అసభ్యంగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు ఎమ్మెల్యే రాజా సింగ్. తెలంగాణ నుంచి కానీ మన ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ వేరే వేరే రాష్ట్రం నుంచి కూడా శబరిమలై అయ్యప్ప స్వామి దర్శనంకి 41 days మాల మరియు వేసుకొని అక్కడ దర్శనంకి వెళ్తారు. ప్రతి సంవత్సరం ఏదో ఒక ఇష్యూ జరుగుతూనే ఉన్నాయి. మన తెలుగు స్వామిలతోని అక్కడున్న పోలీసు వాళ్ళు కానీ అక్కడున్న వర్కర్స్ కానీ ప్రతి సంవత్సరం ఏదో ఒక వాళ్ళు ఇష్యూ చేస్తూనే ఉన్నారు. నేను మా నారా చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, మా రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రత్యేకంగా మన తెలుగు స్వామిలు అక్కడ వెళ్తే ఎట్లాంటి కూడా మన స్వామిలకి ఇబ్బంది అయితే కనీసం అక్కడ మన డిపార్ట్మెంట్ ఉండాలి. ఇప్పుడు తెలంగాణ నుంచి తిరుపతి వెళ్తే అక్కడ తెలంగాణ నుంచి ఒక కోఆర్డినేటర్ ఉంటారు. ఏదైనా ఎవరికైనా దర్శనానికి ఏదైనా ప్రాబ్లం అయితే అక్కడ మన తెలంగాణకి చెందిన ఒక ఆఫీసర్తో చర్చ చేసుకుంటారు. అట్లాంటి శబరిమల కాడ కూడా ఒక మంచి ఒక ఆఫీస్ పెట్టి లేకపోతే ఒక పెద్ద టెంట్ వేసి ఆంధ్రాకి చెందిన స్వామిలు కానీ తెలంగాణకి చెందిన స్వామిలు కానీ ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు జరిగితే మేము మీ సేవ గురించి ఉన్నాము, మేము మీ రక్షణ గురించి ఉన్నాము, ఇట్లాంటి కూడా మాకు దర్శనం కావాలంటే మేము ఉన్నాం. అట్లాంటి కొన్ని బ్యానరు కొన్ని పోస్టరు ఒక ఆఫీస్ పెడితే చాలా బాగుంటుందని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మన తెలంగాణ